ఫలితాలు కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫలితం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పాలమూరు యూనివర్సిటీలో కూడా మనం మార్పును తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఇంకా అనేక కోర్సులు ఉన్నాయి. మా బీసీ గారితో, రిజిస్ట్రార్ గారితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. ఏ కోర్సెస్ తీసుకొస్తే మన యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుందో, మన యూనివర్సిటీని ఇది ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దీంట్లో మనకు అడ్మిషన్ రావాలంటే బాగా కష్టపడాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు అనుకుంటారు. ఈ యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ పాస్ కావడం చాలా కష్టం, దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది, మేము ఒక సంవత్సరం ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అప్పుడు మన యూనివర్సిటీ ప్రతిష్ట పెరిగినట్టు. సో అటువంటి సందర్భం రావాలని చెప్పి మనందరం కూడా పనిచేయాల్సి వస్తుంది. అలాగే మీరు రేపు డిగ్రీలు పట్టాలు తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన కూడా ఈ యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని చూపేటట్టుగానో ఉంటుంది, లేదా యూనివర్సిటీని కించపరిచేటట్టుగానో ఉంటుంది. అందుకే ఈ విశ్వవిద్యాలయంలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యూనివర్సిటీ గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మా మీద ఉంది. ఇక్కడనే కాదు, రేపు బయటికి వెళ్ళినా కూడా మా ప్రవర్తన కానీ, నా పనితీరు కానీ, నేను చదువుకున్న విశ్వవిద్యాలయం ప్రతిష్టను మసకబారేటట్టుగా ఉంచకూడదు అన్న ఆలోచన మీ మనసులో ఉంటే ఖచ్చితంగా అది కూడా ఈ విశ్వవిద్యాలయం పెంపునకు ఉపయోగపడుతుంది. అలాగే పూర్వ విద్యార్థులు చాలామంది ఉండొచ్చు. నేను మా వైస్ ఛాన్సలర్ గారిని కోరుతా ఉన్నా, గతంలో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఈ యూనివర్సిటీకి పిలుచుకోవాలి. మన యాన్యువల్ డేకో లేకుంటే ఇంకేదో డేట్కి వాళ్ళందరినీ కూడా పిలిస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. అది మనకు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళతోటి ఇంటరాక్షన్ మనకు ఎన్నో కొత్త విషయాలు మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీస్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఎం కావచ్చు, ఇలాంటి అలమ్నై మీటింగ్ చాలా పెద్ద ఎత్తున పెడతారు. ఉస్మానియా యూనివర్సిటీ పెట్టే అలమ్నై మీటింగ్ కొన్ని వేల మంది వస్తారు, అమెరికా నుంచి కూడా వస్తారు. అందుకే విశ్వవిద్యాలయాల ప్రతిష్ట అట్లా పెరుగుతుంది. ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఐఐటి మద్రాస్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, వీటి పూర్వ విద్యార్థులు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ను కాపాడుకోవడానికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయల విరాళాల రూపంలో ఆ విశ్వవిద్యాలయాలకు, ఆ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తూ ఉన్నారు. సరే, మనం ఆ స్థాయి రాకపోవచ్చు, కానీ మనకు టాలెంట్ పూల్ ఎంత ఉంది, ఏముంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత మన విశ్వవిద్యాలయానికి ఉంది. ఆ దిశలో మీరు తూతూ మంత్రంగా కాకుండా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి, ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని వందల మంది విశ్వవిద్యాలయం నుంచి బయటికి పోయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని ఆరా తీసి వాళ్ళ డేటాబేస్ మనం తయారు చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో కూడా ఆనిముత్యాలు ఉంటారు. దాంట్లో కూడా విశేషంగా తమ ఫీల్డ్స్లో రాణిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళతోటి మన పిల్లలకు ఇంటరాక్షన్ చేపిస్తే వీళ్ళు కూడా వాళ్ళ బాటలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్తూ, తర్వాత ఈ ఫెసిలిటీస్ విషయంలో, తర్వాత విశ్వవిద్యాలయం ఆవరణను కాపాడుకోవడంలో మీ విద్యార్థులు కూడా ముందు ఉండాలి. ఈ మధ్యలో నేను ప్రతి కాలేజ్కు, స్కూల్స్కు వెళ్ళి శ్రమదానం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ యూనివర్సిటీకి ఎందుకు రాలేదు కంటే కావాలని రాలే. మీ యూనివర్సిటీలో మీరే శ్రమదానానికి పూనుకోవాలి. ఈ యూనివర్సిటీలో మీ దీన్ని సుందరంగా, అందంగా ఉంచుకోవడానికి మీరందరూ కలిసి ఒక కార్యాచరణ తీసుకోవాలి. మీ ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఎన్సిసి యూనిట్లు ఉంటే దాని ద్వారా ఈ శ్రమదానం కార్యక్రమాన్ని మీరు చేసి మీ యూనివర్సిటీని అందంగా ఉంచుకునే ఏర్పాటు చేయండి. నాకు విజిట్ వస్తూ ఉంది. ఢిల్లీ నుంచి అధ్యయన బృందం వచ్చి మన యూనివర్సిటీ గ్రేడింగ్ని పెంచాలా, తగ్గించాలా అన్న విషయంలో వాళ్ళ విజిట్ ఒకటి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ లోపల మన యూనివర్సిటీని సుందరంగా, అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మీరు మా ప్రొఫెసర్స్కి, మా ఇక్కడ ఉన్న స్టాఫ్కి మీ వంతు సహకారం మీరు అందించాలి. ఇక్కడ ఉన్న మా విద్యార్థి నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా, ఒక కార్యాచరణ చేసుకొని మన విశ్వవిద్యాలయం పూర్తిగా కంప్లీట్గా నీట్గా ఉండేటట్టు మీ వంతు సహాయం మీరు ఏం అందిస్తారో యూనివర్సిటీ మేనేజ్మెంట్కు మీరు కూడా అనుకోండి. విద్యార్థి నాయకులు అంటే విద్యార్థుల పక్షాన గలమెత్తడమే కాదు,
విశ్వవిద్యాలయం పక్షాన కూడా మీరు పనిచేయాలని చెప్పడమే నా ఉద్దేశం. మీరు చేస్తూ ఉన్నారు ఆ పని. కానీ ఇప్పుడు మన ఉపాధ్యాయులకు, మన ప్రొఫెసర్లకు మీ అవసరం ఉంది. ఈ న్యాక్ వచ్చే లోపల ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి గొడవలు కానీ, కొట్లాటలు కానీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మన ప్రొఫెసర్స్ని వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి. మీరు డైవర్షన్ చేసింది అనుకోండి, చిన్న చిన్న కారణాలతోటి వాళ్ళ అబిలిటీ అంటే వాళ్ళ ప్రజెంటేషన్ చేయడంలో, రిపోర్ట్స్ తయారు చేయడంలో వాళ్ళు డైవర్ట్ అయిపోతే ఆ రిజల్ట్ అనేది, ఆ రిపోర్ట్స్ అనేవి అంత క్వాలిటీగా రావు. అందుకే ఒక సామరస్యమైన వాతావరణంలో ఈ విశ్వవిద్యాలయంలోని ప్రతి విద్యార్థులు సోదర భావంతో, మైత్రీ భావంతో ఉండాలని కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఇబ్బందులు ఏదైనా సరే అది మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా వంతుగా ఆ ఇబ్బందులను మినిమైజ్ చేసే ప్రయత్నం కానీ, అవసరమైతే పూర్తిగా తొలగించే ప్రయత్నం కానీ మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ విజయోత్సవ సభ అని చెప్పి గొప్ప పేరు పెట్టుకున్నారు. కానీ ఇది విజయోత్సవ సభ ఎప్పుడైతుంది అంటే ఆ ఇంజనీరింగ్ లా కాలేజీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి 4 సంవత్సరాల్లో అక్కడి నుంచి పట్టా తీసుకొని బయటికి పోయి అద్భుతంగా రాణించిన రోజు అప్పుడు నిజమైన విజయోత్సవం. ఆ విజయోత్సవం కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ ఈ 4 సంవత్సరాలు మీతోనే ఉంటా. ఈ కాలేజీలు కానీ వ్యవస్థ అంతా పూర్తిగా సెట్ అయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన వైస్ ఛాన్సలర్ గారు కావచ్చు, మిగతా ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్లకు చేదోడు వాదోడుగా అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను పరిష్కరించడంలో వాళ్ళతో పాటుగా వాళ్ళకు చేయూతను అందిస్తూ ముందుకు పోతారని తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమాన్ని మీరందరూ కలిసి ఆర్గనైజ్ చేసిన, ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను.